వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. భద్రం కర్ణే శృణుయామ దేవా సత్తుమివ తిమునా పునంతో యత్ర భీస్వదేవాజే దుర్వాజనేవతే ధీనామవిత్రియవదో గౌరీ శాసనసభ్యులు గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారికి స్వాగతం సుస్వాగతం. జగిత్యాల శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారికి, ప్రభుత్వ చెప్పదండి శాసనసభ్యులు గడపర్ దాక్తు ఓం హిరణ్యవరాం హరిణీం సువర్ణరజతస్మరామిణీ యస్యాం హిరణ్యం యంతిమోహినీం శ్రీయం దేవీం వర్షయే శ్రీరామదేవీం సదాం కాంతోహాసితాం హిరణ్యప్రాకారాం నమో బ్రహ్మణే నమస్సేవాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం ఆడపడుతుంది. ఎందుకంటే సోనాపురి భూమి లేదు, ఏమి లేదు, భూమి నుంచి అన్ని లభించాయి కాబట్టి ఆ భూమిని మనం ఆరాధన చేయడం అత్యసంభూతం. పంకజ్ కుమార్ గారు నాయకులను సమర్పించండి. సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రభూతేభ్యః. హరి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అమేతి ఏకదాః బ్రహ్మవర్తే అస్తు యజమానో భ్రాతోః అగ్నిర్వజ్రోఫలాం ఆదిత్యావతేయో భాజరాజుర్భవ ఆజరాజుర్భవ. ఇమే శ్రీ పద్మహస్తేజుగన్ ఇమే శ్రీ పౌత్రైః శ్రీభద్రనాం దీర్ఘాయుః తన్నో అగ్నిజ్ఞపతే దేవేంద్రస్తిరస్సునః తస్య నామ దేశాం దేశాంతే సహస్రదీర్ఘా పురుషః సహస్రాక్షరః యస్పృశేన అభిషాః దేవా యజ్ఞవతవరాం వసంపహీం పంచశరద్రవిః హిరణ్యవాక్రదేవతాభ్యో నమో నమః. అలాం దేవీ సర్వకామ్యా ప్రసిద్ధయేత్ పుత్రపౌత్ర సంధాయ సుషాయ విగౌరవం ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతునాం విశ్వశేంద్ర. జగిత్యాల నిర్మాణ భూమి కార్యక్రమాన్ని పిలిచేసిన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, మొత్తం మనకి ఈ కేంద్రీయ విద్యాలయ సంఘటన సంస్థానికి సంబంధించిన వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం మనం ల్యాండ్ అలోకేట్ చేసి క్యాట్ ద్వారా పాస్ చేసుకొని ల్యాండ్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ల్యాండ్ చూసుకోవడం, హైవే పక్కనే ల్యాండ్ ఉండడం, ఇప్పుడైతే మనకి కొత్త జగిత్యాల ఆర్మూర్ మంచిర్యాల హైవే కూడా ఇక్కడ పక్క నుంచే వెళ్ళడం కూడా మంచి ప్రైమ్ ప్లేస్ లో ల్యాండ్ ఉందని వాళ్ళు కూడా చూసుకోవడం జరిగింది. ఇది కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద అసెట్ జిల్లాకి.
ఇందులో కొంత భాగం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి, అలాగే కొంత భాగం లోకల్ పాపులేషన్ కూడా స్కూల్స్ అంటూ ఉంటాయి. మొత్తం 1200 స్కూల్స్ అదే మొత్తం ఇండియా అంతా కూడా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. అన్ని స్కూల్స్ లో కూడా సేమ్ సిలబస్ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్ కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పిల్లలకు కానీ ఇవన్నిటికి కూడా షిఫ్టింగ్ అయ్యే కొద్ది ప్రతిసారి స్కూల్కి ఇబ్బంది ఉండదు అనే కాన్సెప్ట్ మన కేంద్రీయ విద్యాలయం చేసుకోవడం జరిగింది. రాను లోకల్ పాపులేషన్ కూడా అకామిడేట్ చేయడం జరిగింది. మన దీనికి సంబంధించి ఇక్కడ మనకి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్న కేంద్రీయ విద్యాలయం మనకి అకామిడేటింగ్ ప్రిన్సిపల్ కూడా మనకి హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అన్లెస్ మనకి మొత్తం కంప్లీట్ గా ఇన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ చేసుకున్నప్పుడు కొత్త ప్రిన్సిపల్ మనకి వస్తారు. అండ్ టెంపరీగా క్లాసెస్ స్టార్ట్ చేయడానికి కూడా మనం బిల్డింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అండ్ ఆ బిల్డింగ్ సంబంధించి కొన్ని రిక్వెస్ట్ చేస్తే వాష్రూమ్స్ పరంగా అవి కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. సో సాధ్యమైనంత వరకు కూడా ఈ సంవత్సరమే వాళ్ళు స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ సంతోషం. ఒక ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయం, ఈ స్కూల్ ఇక్కడ రావడం అనేది సంతోషం. ఇది మంజూరైనప్పటి నుంచి కూడా ప్రతి నిత్యం నా వంతుగా ఒక శాసనసభ్యునిగా, ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఎమ్మెల్యేలమే మన పిల్లలకు సిబిఎస్ఈ సెంట్రల్ స్కూల్ చదవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి నిరంతరం గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి ద్వారా కావచ్చు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా అధికారులు ఒక ప్రాపర్గా కలెక్టర్ గారి ద్వారా కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దాదాపు 2 నెలలు కూడా పట్టింది. రకరకాల కారణాలు దాని గురించి చెప్పే డీప్గా పోకుండా ఏది ఏమైనా కానీ ఈరోజు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం మంజూరైనందుకు చాలా సంతోషం. మరి ఎందుకంటే జగిత్యాల పట్టణానికి చాలా దగ్గర ఉంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటే బాగుంటుందని చెప్పి భావించినాం. రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఎండార్ చేసిన పేపర్స్ కూడా నవంబర్లోనే మా పాత్రికేయులు కావచ్చు, అధికారులు అందరూ కూడా తెలుసు. మన వాలంటరీ ఇవాళ నేను వెళ్ళి ఈ కాయిదాలు ఇస్తుంటే సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఎవరైతే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఉన్నారో, సెక్రటరీస్ లెవెల్ ఉన్నారో, చీఫ్ ఇంజనీర్ లెవెల్ ఉన్నారో, అలాంటి వారు మేము ఒకప్పుడు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసుకున్నాం ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ మీద అని చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్ళీ దాదాపు 20-25 ఏళ్ళు ఈ వాలంటరీలో వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పరిశోధనలు తగ్గినాయి. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయానికి సంబంధించి దీన్ని యాక్టివేట్ చేయాలని చెప్పి వాలంటరీ మన రాష్ట్రంలో ఉన్న సంస్థ చెలిగల్ సంస్థను సహజ వ్యవసాయానికి ఐడెంటిఫై చేశారు. మొన్ననే డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా కలిస్తే అలాంటప్పుడు అఫ్కోర్స్ కాలం మంచిగా దాన్ని మనమే చేయలేము. కానీ వర్షాకాలం వచ్చింది, విత్తనం వేసేటప్పుడే మన రైతన్నలకు సహజ వ్యవసాయం ఎట్లా చేయాలని చెప్పాలి. ఇవన్నీ ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి, వినియోగదారులు కూడా కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఒకవైపు విద్యా సంస్థ, అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా నిరంతరం అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైన ఎంతో మంది నాయకులకు, అధికారులకు, పాత్రికేయులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులు సత్య గారు మాట్లాడాల్సి. ఓకే మిత్రులు మన సర్పంచ్ రాజేంద్ర గారు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దలు, మన రాష్ట్రానికి సంబంధించిన మరి ఇది 1974 సంవత్సరంలో వాలంటరీ, ఇది మొత్తం కూడా ప్రైవేటు రైతులకు సంబంధించిన వ్యవసాయం చేసుకునే భూమి. అప్పుడు 1974లో ఇది ల్యాండ్ అక్విజిషన్ చేసి మరి రైతులకు శిక్షణతో పాటు ప్రదర్శన మరియు అప్పుడు ట్రాక్టర్ ట్రైనింగ్ కూడా ఇస్తుండే. మరి కొన్ని సంవత్సరాలు మంచిగా నడిచింది. మరి 30 సంవత్సరాల నుంచి ఇది మొత్తానికి PDDF అనేది ఒక కళలాగా మిగిలిపోయింది. మరి గతం లోపల పెద్దలు జీవనన్న గారు మరి ఇక్కడ ఉన్న రైతుల కొరకు, మ్యాంగో రైతుల కొరకు ఒక 25 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. మరి పేద ప్రభుత్వంలో కూడా అది సరిపోతలేదని చెప్పేసి 10 ఎకరాలు కూడా అదనంగా మళ్ళీ కూడా మ్యాంగో రైతుల కొరకు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు జగిత్యాలలో ఉన్న వ్యవసాయ మార్కెట్ ను మనకు అన్ని విధాలుగా ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి మొత్తానికి కూడా వ్యవసాయ మార్కెట్ ను కూడా చలిగాలికి షిఫ్ట్ చేయాల్సిందిగా అదే సభ వేదికగా అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరి అదే విధంగా ఇంకా ఇందులో దాదాపు 60 నుంచి 70 ఎకరాలు వాలంటీర్కి సంబంధించిన భూమి ఉంది. అరవింద్ అన్న గారికి ఒకటి రిక్వెస్ట్,
కృషి విజ్ఞాన కేంద్రం గిట్ట ఒక 50 ఎకరాలతో గిట్ట ఏర్పాటు చేసినట్టయితే ఇంతకన్నా ముందు రైతుల నుండి ఇంకా వివిధ అంటే పిల్లలకే కానీ వేరే విధంగా తీసుకుంటున్నాం. కృషి విజ్ఞాన కేంద్రం ఒక 50 ఎకరాలు. అదే మరి మా చల్యాల గ్రామానికి ఆనుకొని చుట్టూ 5 గ్రామాలు ఉంటాయి. తాటిపల్లి, మోరపల్లి, చెర్లపల్లి, అస్నాబాద్, అంబార్పేట, చల్యాల 6 గ్రామాల యువత కొరకు ఒక 10 ఎకరాలు క్రీడా మైదానం మినీ స్టేడియం ఏర్పాటు చేసినట్టయితే మీ అందరు కూడా ఎప్పుడు కూడా మా చల్యాల ప్రచారం మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా ఇది జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి శుభదినం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాలయం శాంక్షన్ కావడం, ఈరోజు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన, భూమి పూజ చేసుకోవడం ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఇది ఒక శుభదినంగా పరిగణిస్తూ మొదటి నుంచి కూడా అరవింద్ గారు, సంజయ్ గారు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం పెట్టాలని అనేక సార్లు, అంటే నేను డైరెక్ట్ చూడకపోయినా మీడియాలో అక్కడిక్కడ చూసినా వారి తపన చూస్తుంటే ఈ ప్రాంతంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేశంలోనే విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలి అని చెప్పి అనేకమైనటువంటి నూతన కాన్సెప్ట్ తోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎన్నడూ చేయని విధంగా గురుకుల విద్యాలయంలో చదివే విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు కానీ, డైట్ ఛార్జీలు పెంచడం, ఇవన్నీ చూస్తూ పోతే ఈ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ గతంలో ఎప్పుడు లేని విధంగా విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్రారంభించబోయే ఈ కేవీ స్కూల్ ఇక్కడ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో నా నియోజకవర్గం సంబంధించి 3 మండలాలు ఉన్నటువంటి సందర్భంలో మీరు కూడా ఒకసారి నాకు బాగా గుర్తు, కేంద్ర విద్యానికి సంబంధించి స్థల సేకరణ సంబంధించి ముఖ్యమంత్రిని కలవాలి, అసెంబ్లీ నడుస్తూ ఉంది, కలవడానికి అవకాశం ఉందంటే మిమ్మల్ని కల్పించాల్సినటువంటి పెద్దవాళ్ళని కాదు కానీ కలిసి తప్పనిసరి ముఖ్యమంత్రిని కలుద్దామని అనడం. ఆ తర్వాత 10 రోజులకే వారు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భం. ఆ తర్వాత సంజయ్ గారు కూడా ఈ స్థలం కోసం అనేక మార్లు ఉత్తమ్ కుమార్ గారు రావడం కానీ, ముఖ్యమంత్రికి చెప్పడం కానీ, లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి అయిన తర్వాత కూడా ఈ అంశాన్ని వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా అందుబాటులో ఉన్నటువంటిది. నేను కూడా అంటే ఇక్కడ మీకంటే ముందు కొట్ల ప్రాంతంలో అరవింద్ గారితో మేము మాట్లాడినది, ఎందుకంటే మా 3 మండలాల్లో ఇక్కడ పట్టణిస్తే బాగుంటుందేమని అనుకున్న మాట వాస్తవమే. అది అరవింద్ గారితో మాట్లాడేది, ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఒకవేళ అప్పుడు అసెంబ్లీలో నడిచినప్పుడు వారు వస్తే వారిని నడిచినప్పుడు దగ్గరే సిరికొండ ప్రాంతంలో కూడా స్థలం ఇవ్వడానికి సిద్ధమని చెప్పినాం. కానీ ఆ తరంలో డీలర్లు రాకపోవడం నేను కూడా ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఈ లోపల మీరు మాట్లాడినట్టు సందర్భంలో మళ్ళీ నేను ముందుకు రావడం బాగుందని చెప్పి ఆగిపోయినా. జగిత్యాల జిల్లా కేంద్రంలో రావడం కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది. స్టేట్ హైవే ఇంతకుముందు కలెక్టర్గా చెప్పినట్టుగా ఇక్కడ రావడం మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నదన్నమాట సందర్భం చెప్తూ భవిష్యత్తులో కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధిని ఈ ప్రాంత ప్రజలకు అందివ్వడంలో మనందరూ కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు, ఎన్నికలప్పుడు ఆ 15 రోజులు రాజకీయాలు కూడా చర్చిద్దాం, కానీ ఇతర సమయం అంతా కూడా మన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దామని. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఎన్నిసార్లైనా వస్తానని చెప్పిన మాట, దేశ లేవుమకనే మాటతో గత ప్రభుత్వంలాగా మేము ఘర్షణాత్మక వైఖరితో ముందుకు పోమనేటువంటి మాట చెప్తూ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి మన తెలంగాణ సమస్య గురించి చెప్పినటువంటి సందర్భం. మేము కూడా అదేవిధంగా అభివృద్ధిలో మీతో కలిసి వస్తాం, మీరు కూడా అభివృద్ధిలో మాతో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బదులు చేసుకునే క్రమంలో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి జగిత్యాల సాంసదులకు, అది పార్లమెంట్ సభ్యులకు, మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ చూస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. దీన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రాంత పిల్లలందరూ కూడా మంచి విద్యని అందించే ఈ విద్యా సంస్థని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఆదిశీనాన్న మాట్లాడుతూ సైనిక్ స్కూల్ గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రయత్నం చేసిన ఇది
రాజ్నాథ్ సింగ్ గారే నన్ను రాజకీయాలలోకి ఆహ్వానించిన వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళిన సీనన్న సోదరుడు బండి సంజయ్ గారు అప్పటికొకటి తీసుకుపోయాడు. కాబట్టి 4 రోజులు ఆగండి, మళ్ళీ కేటాయిస్తా, తప్పకుండా సైనిక్ స్కూల్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నా. లక్ష్మణన్నకి మాటిస్తా ఉన్నాను. నాకు లక్ష్మణన్నకి నవోదయ, కేంద్రీయ విద్యాలయం దీని అన్నింటికి ఒక అగ్రిమెంట్ ఉంది, అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా నాది. అదే రకంగా కృషి విజ్ఞాన కేంద్రం తప్పకుండా జగిత్యాల జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటా. నేను బాధ్యత తీసుకుంటే ఎట్లా తీసుకున్నానో మీకు తెలుసు. రైతులు ఉన్నారు, మీ ప్రాంతంలో కూడా పసుపు పండుతుంది. ఏం తేవాలి, ఎప్పుడు తేవాలి, ఎక్కడ తేవాలి అన్ని నేనే నిర్ణయిస్తాను. కోఆర్డినేషన్ కూడా నేనే చేసుకుంటా అందరితోటి, ఆఫీసర్లతోటి, పొలిటీషియన్లతోటి, అన్ని పార్టీలతోటి. ఇది నేను మా ఆయన దగ్గర నేర్చుకున్న విద్య, కోఆర్డినేషన్. కాబట్టి కలెక్టర్ గారికి ఈ కార్యక్రమం ఇంత తొందరగా ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ కూడా మాట్లాడడం జరిగింది. నా రిక్వెస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి 5 ఎకరాలు కేటాయించినందుకు చెలుగల్ లాంటి మంచి కన్వీనియంట్ ప్లేస్లో ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి. నవోదయ కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఊరికి తెచ్చిపెట్టుకున్న నేను శ్రీనాథ్కి కూడా ధన్యవాదాలు, అందరూ కోఆపరేట్ చేసేటప్పుడు. ఇవాళ జగిత్యాలు సెంటర్ జిల్లాలో అందరికీ కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ రానున్న కాలంలో స్కూల్ స్ట్రెంత్ కూడా చాలా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ జాగా ఉంది కాబట్టి ఇంకొక 5 ఎకరాలు కూడా తొందరగా కేటాయిస్తే దానికి తగ్గట్టుగా బ్రహ్మాండమైన ప్లే గ్రౌండ్ తోటి ప్లానింగ్ చేస్తామని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు మన్నిస్తారని ఆశ ఉంది నాకు. ఎంపీ గారి ఉన్నతమైన స్థాయిలో పిల్లల భవిష్యత్తు ఉండాలని కేంద్రీయ విద్యా సంకల్పం విషయంలో కూడా ముఖ్యంగా ఈ స్థలం సంబంధించిన విషయంలో ఇది ప్రత్యేకమైన స్థలం. ఇది మరి దీనికి వాలంటీర్ అనే ఒక రైతులకు సంబంధించినటువంటి భవిష్యత్ రైతు తరానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో పడినటువంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విషయంలో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అనేక పర్యాలు తప్పకుండా అన్న చర్యల్లో మనం ఏర్పాటు చేయాలి, చర్యలు ప్రాంతానికి తీసుకురావాలి, మీరు మాట్లాడాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. జిల్లా మంత్రిగా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది తప్పకుండా రావాలంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు. తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల వాలంటీర్కి సంబంధించిన స్థలాన్ని ఎవరికి ఇవ్వట్లేదు, ఇవ్వడం ఇబ్బంది అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో కూడా మన ముఖ్యమంత్రి గారికి మెప్పించి ఇది 90% ఈ ప్రాంతం అంతా రైతు ఆధారితమైన ప్రాంత పిల్లల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. పార్లమెంట్ సభ్యులు కూడా వారు కూడా ముందుకు వచ్చినారు. తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి వారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మరి 5 ఎకరాలు కేటాయించిన సందర్భంలో కూడా మరి తక్షణమే కేంద్రీయ సంఘటన ద్వారా క్యాబినెట్లో వస్తే తప్ప ఇది ముందుకు పోదనే విషయాన్ని కూడా ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో దృష్టిలో పెట్టుకొని మరి క్యాబినెట్లో చివరి నిమిషంలో మరి ఎమ్మెల్యే గారు నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ క్యాబినెట్లో ఎజెండా అంశం చేర్పించి క్యాబినెట్ తీర్మానం చేపించి ఈరోజు కేంద్రీయ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం చెప్పినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం మనస్ఫూర్తిగా అభినందనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఎప్పుడే చెప్పినారు మా ఎంపీ గారు వ్యక్తిగతంగా మనకు అభిమానించే వారి తండ్రి గారు మా నాయకుడు. నాకు ఫస్ట్ టైం బీఫామ్ ఇచ్చినటువంటి వారి తండ్రి నాకు చాలా అభిమానం. నేను అన్నని అడిగిన అన్న నా ధర్మపురి ప్రాంతానికి కూడా ఏదైనా ఒకటి కేంద్రీయ నుంచి రావాలని చెప్పి మాట్లాడితే ఇప్పుడు తప్పకుండా లక్ష్మణ్ సాయి ఎప్పుడో ఒక రోజు మా ధర్మపురి లక్ష్మణ్ దైవ క్షేత్రం అక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా కేంద్రం నుంచి ఏదో అవకాశాన్ని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారు అనేక సందర్భంలో కూడా మాట్లాడిన విషయాన్ని కూడా వారికి గుర్తు చేసుకుంటూ జిల్లా మంత్రిగా అన్న ఇక్కడ వేదికపై మనందరం ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉన్నాం. ఈ జిల్లాకు మంచి జరిగే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కేంద్రం ద్వారా మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా నేను ఎంపీ గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కూడా కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ
ఒక మంచి కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం, కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా నిరంతరం కూడా ఎప్పుడు కూడా ఇరిగేషన్ మంత్రి దగ్గరికి పోదామా, మంత్రి గారు సీఎం గారు ఆఫీస్కి పోదామా అనే ఒక పట్టుదలతో పోరాటం చేసినటువంటి మా శాసనసభ్యుడు ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసికట్టుగా జిల్లా అభివృద్ధి కోసం అందరం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా కలెక్టర్ గారికి 3 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని ఖరారు చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంపీ గారికి ఈ సందర్భంగా మా అరవింద్ అన్నకి మాట ఇస్తున్నా. అన్న ఈ జగిత్యాల జిల్లా అంతా కూడా అభివృద్ధి విషయంలో కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి మనం చేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని, ఎందుకంటే అన్నిటికంటే గొప్ప చదువు కంటే గొప్పది ఏది ఉండదు. ఆ చదువులో మనం అందరం కూడా ఇక్కడ పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా కేంద్రీయ విద్యాలయం కానీ, సైన్స్ స్కూల్ కానీ, అదేవిధంగా వెల్ఫేర్ పరంగా కూడా మీరు మొన్ననే ప్రత్యేకంగా సందర్భం చేస్తున్నా. ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో కూడా ప్రత్యేకంగా శాఖ మంత్రిగా కూడా ఈ జిల్లా కానీ ఈ పార్లమెంట్లో మీరు ఏ సూచనలు చెప్పినా మేము కూడా వెల్ఫేర్ పరంగా కూడా మీకు అన్ని విధాలు కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని కూడా మరీ చేసుకుంటూ మరొకసారి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మంత్రివర్యులు అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గారు పేరున ధన్యవాదాలు తెలియజేయంగా ప్రతి కార్యక్రమం ప్రజలకు చేరువ చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా